ప్రకాశం జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం కార్యవర్గ సమావేశం సంఘం కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. కొత్తగా గెలిచిన కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ గెలిచిన ఎన్డీఏ, టీడీపీ, జనసేన, బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 73, 74 రాజ్యాంగ సవరణ అమలు, హక్కుల విధులు సాధన కొరకు ఉద్యమించాలని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని పంచాయతీరాజ్ గ్రామ పంచాయతీలు కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు ఇచ్చే నిధులను అడ్డగోలుగా దారి మళ్లించి అన్యాయం చేశారన్నారు. గ్రామ పంచాయతీలనే పాతాళ లోకానికి తొక్కారన్నారు. ఇప్పుడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ గెలిచిన ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు నిధులు పంచాయతీలకు వచ్చేటటువంటి చేయాలని, గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల పాత్ర ఉంది, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల అసంతృప్తి ఉన్నది. ఇది గమనించని ఆ ప్రభుత్వం పతనానికి కారణమైంది. కాబట్టి ఇప్పుడైనా కూడా మేమందరం కోరేది ఏంటంటే, మేము కోరిన ప్రభుత్వం, మార్పును కోరినటువంటి ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ మరింతగా ముందుకు బలోపేతమై సాగుతుంది. అలాగే ఆయన పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామ స్వరాజ్యం గ్రామాల్లో విస్తరిస్తుంది. గ్రామాలు ఆర్థికంగా సర్పంచులు, ఎంపీపీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా అధికారాలు, విధులు, నిధులతో సంపుష్టిగా పనిచేస్తారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ యొక్క గత ప్రభుత్వం యొక్క ఆర్థిక దోపిడీకి అనేక రకాల చర్యలు చేపట్టారు. ఒక 8,000 కోట్లని ఈరోజు గత సంవత్సరమే ఈ యొక్క దారి మళ్లించినటువంటి ఆ నిధుల్ని వెంటనే రాబట్టేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని మేము గ్రామ పంచాయతీ వ్యవస్థ తరఫున ఆయనకి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇలాంటి ఎన్నో ఆర్థిక అవినీతికి పాల్పడినటువంటి ఆ ప్రభుత్వం నుంచి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకి రావాల్సినటువంటి అనేక రకాలుగా హక్కులు, బాధ్యతలు, విధులు, నిధుల్ని మేము పవన్ కళ్యాణ్ ద్వారా వస్తాయని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థకి మంచి రోజులు వస్తాయని, పంచాయతీరాజ్ వ్యవస్థకి మహర్దశగా ముందుకు సాగుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అలాగే కేంద్రంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా నేరుగా పంచాయతీలకు వచ్చేటట్టుగా, ఆ పంచాయతీలు నేరుగా ఆ కార్యక్రమాన్ని, ఆ నిధుల్ని వినియోగించేటట్టుగా చట్టంలో ఉన్నట్టుగా 73, 74 రాజ్యాంగ సవరణలో ఉన్నటువంటి అనేక హక్కులు, అధికారాలు మాకు సంక్రమిస్తాయని చెప్పి ఈ రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం, మా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఈరోజు మనకు వస్తుందని చెప్పి మేము భావిస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నూతనంగా ఏర్పడినటువంటి నాయకత్వాలందరికీ కూడా మేము మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాము. అంతేకాకుండా ఈరోజు మా సమావేశంలో నూతనంగా ఈ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపడుతున్నటువంటి శ్రీమతి తస్లీమా అన్సారియా గారిని కూడా మేమందరం కలిసి అభినందనలు తెలియజేస్తూ వారికి ఈ జిల్లాలో ఉన్నటువంటి పంచాయతీల సమస్యల పట్ల కొంచెం అవగాహన కలిగించేందుకు మా ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా రానున్న కాలంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతమై పంచాయతీరాజ్ ప్రతినిధులందరూ కూడా వారి పాలనలో విజయవంతంగా అవుతారని చెప్పి మేము భావిస్తాం. ఈ జిల్లాలో గత ప్రభుత్వంలో చేపట్టినటువంటి అనేక రకమైన పనుల తాలూకు బిల్లులు దాదాపు ఒక 100 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పోకుండా ఆ బిల్లుల్ని యథాతథంగా చేసిన వారికి, చేసిన ప్రజా ప్రయోజనాల కోసం అప్పులు చేసి చేపట్టినటువంటి సర్పంచ్లు, కాంట్రాక్టర్లు వీళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పోకుండా యొక్క చెల్లింపులు చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ అధికారులు కూడా గతంలో అధికారులు వివక్షతతో బిల్లులు చేయకుండా, ఎంబుక్కులు చేయకుండా పార్టీల పేరుతో అనేక రకాల వివక్షతలకి పాల్పడ్డారు. వాళ్ళందరూ పోయిగా విచారణ జరిపి తప్పనిసరిగా ఈ బిల్లుల చెల్లింపులో ఈ ప్రభుత్వం ముందు చూపు చర్యగా మంచి చేస్తారని చెప్పి కోరుకుంటూ, ఎలాంటి కక్ష సాధింపు చర్యకు పోకూడదని చెప్పి మేము కోరుకుంటాం. అలాగే పశ్చిమ ప్రాంతంలో మంచినీటి బిల్లులు అనేకం ఉన్నాయి. అలాగే ఈ సర్పంచి ప్రభుత్వాలు మారినప్పుడల్లా సర్పంచ్గా ఎలాంటి రాజకీయాలకు ఉండవు. గ్రామాభివృద్ధి కోసమే అధికార పార్టీ వైపు సర్పంచ్ నడుస్తాడు. సర్పంచ్ అనేది రాజకీయాలకు అతీతంగా ఎన్నిక కాబడ్డారు. వాళ్ళు ప్రజా సంక్షేమం కోసం, గ్రామంలో అభివృద్ధి కోసం ఆయా ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు, ఎంపీల చుట్టూ తిరిగి వారి పని చేసుకోవడం కోసం మాత్రమే వారు ఎన్నికలు తిరుగుతారు. కానీ వాళ్ళకి రాజకీయాలు అంటగట్టి ఈరోజు భవిష్యత్తులో సర్పంచుల్ని వేధించే చర్యల్ని
మానుకుంటారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అలాంటి చర్యలకు పోరని కూడా నేను ఈ ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మేము విశ్వసిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా గ్రామ పంచాయతీలు, గ్రామ ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, దేశంలో ప్రధాని, గ్రామానికి సర్పంచి ఒకటే అని రాజ్యాంగం చెప్తా ఉంది. ఆ దిశగా పంచాయతీలకి, స్థానిక సంస్థలకి మంచి అధికారాలు ఇచ్చి ఉన్న అధికారాలను ఉపయోగించుకునే విధంగా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తన పరిపాలనలో మంచి ఫలితాలను వస్తాయని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా పరిపాలన వికేంద్రీకరణకి వీళ్ళు జవాబుదారీగా ఉంటారని చెప్పి మేము పంచాయతీ సర్పంచుల సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని కోరుతాం.